బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సింగర్ కల్పన బలవన్మరణ యత్నానికి పాల్పడ్డారు. కల్పన నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డట్టు సమాచారం. ప్రస్తుతం కల్పన నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిజాంపేటలో నివాసం ఉంటున్న సింగర్ కల్పన 2 రోజులుగా తమ ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి కల్పనని ఆసుపత్రిలో చేర్చారు. ప్రముఖ సింగర్ కల్పన బలవన్మరణ యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సూసైడ్ అటెంప్ట్ కి కారణాలు ఏంటి అసలు? ధనలక్ష్మి ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యానికి ప్రయత్నించింది. నిద్ర మాత్రం మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. గడిచిన 2 రోజులుగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇటు అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాసులు పోలీసుల సాయంతో డోర్ ఓపెన్ చేయడంతో కొంత అన్కాన్షియస్ అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఇటు స్థానిక ఆసుపత్రికి కూడా ఆమెను చేర్చడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమె వెంటిలేటర్ మీద చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. ఇంకా గడిచిన కొద్ది రోజులుగా కొంత డిప్రెషన్ లోనవుతున్నట్టుగా తెలిసింది. ఇది సంబంధించి ఆమె ఎందుకు ఆత్మహత్యానికి ప్రయత్నం చేసింది అనేది కొంత సమాచారం అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే ఇటు స్థానికంగానే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. కిరణ్, ఆవిడ తన భర్తతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు అని తెలుస్తోంది. మరి సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉండగా ఇంట్లో ఎవరు లేరా? ప్రస్తుతం ఆవిడ ఒక్కరే ఉంటున్నారా? ఏంటి మ్యాటర్? ప్రస్తుతానికైతే కల్పన ఎవరైతే అపార్ట్మెంట్ లో అన్కాన్షియస్ ఉందో ప్రస్తుతానికి ఆమె ఒక్కరే ఉన్నట్లుగా తెలుస్తుంది. భర్త చెన్నైలో ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. 2 రోజుల ముందు కూడా ఇటు చెన్నైలో ఉన్న భర్తతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టుగా సమాచారం. కానీ ఎందుకు ఆమె నిద్ర మాత్రం మింగాల్సి వచ్చింది అనే కొంత పూర్తి సమాచారమే రావాల్సి ఉంది. 2 రోజులుగా అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆమె డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేయగా ఆమె బెడ్రూమ్ లో అన్కాన్షియస్ ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. వెంటనే పోలీసులు కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె వెంటిలేషన్ మీద చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా కొంత ఆమె ఎందుకు నిద్ర మాత్రం మింగాల్సి వచ్చింది, సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణాలు ఏంటన్నది కూడా కొంత ప్రాథమిక సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. కిరణ్, 2 రోజుల నుండి కూడా ఆమె ఇంటి డోర్ ని మూసే ఉంచి లోపలే ఉంటున్నారు అని పక్కనున్న స్థానికులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ నిద్ర మాత్రలు ఎప్పుడు మింగి ఉండొచ్చు, అటెంప్ట్ ఎప్పుడు చేసి ఉండొచ్చు అని డాక్టర్స్ ద్వారా ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికైతే మనకి కొంత ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది, స్థానిక హాస్పిటల్ కి తరలించారని కూడా పోలీసుల సమాచారం మాత్రంగా మనకైతే తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకు 2 రోజుల నుంచి ఓపెన్ చేయట్లేదు, అంతకు ముందు అంటే అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాసులు కావచ్చు, ఏదైనా వస్తువులకు సంబంధించి కావచ్చు, మెయింటెనెన్స్ సంబంధించి ఎవరు ఉంటారు కాబట్టి ఎందుకు ఆమె డోర్ ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే అంతకు ముందు కూడా చుట్టుపక్కల వాసులతో కొంత కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ కొద్ది రోజులుగా కొంత ఇంటికే పరిమితమైన తెలిసింది. కాబట్టి 2 రోజుల నుంచి వరుసగా డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కూడా ఇటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయడంతో బెడ్రూమ్ లో కొంత అపమాన స్థితిలో పడడంతో వెంటనే పోలీసులు హాస్పిటల్కి తరలించారు. పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటంటే కొంత ప్రాథమిక సమాచారం రావాల్సింది. ఆమె భర్తకు కూడా సమాచారం స్థానిక పోలీసులు అందించిన ప్రస్తుతానికైతే ఆయన హుటాహుటిన చెన్నై నుంచి కూడా హైదరాబాద్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.